పార్టీ ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల్లో కీలక సూచనలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సభలో ఎలా ఉండాలి, అధికారులతో ఎలా మాట్లాడాలి, ప్రజలతో ఎలాంటి రిలేషన్ ఉండాలి, భాష ఏ విధంగా ఉండాలనే అంశాలపై ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరితో ఎలా మెలగాలి అనే అంశాల మీద జనసేన ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయంలో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ వారితో మాట్లాడుతూ శాసనసభలో ప్రజల ఆశలు ఆకాంక్షలను ప్రతిఫలింపచేద్దామని పవన్ పిలుపునిచ్చారు. సభా నియమావళిపై అవగాహన పెంచుకోవాలని, సభా సాంప్రదాయాలు గౌరవించాలని సూచించారు పవన్. అదేవిధంగా మహిళల రక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని తన పార్టీ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు డిప్యూటీ సీఎం. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఉక్కుపాదం మోపేలా చర్యలు చేపట్టాలన్నారు. పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలకు త్వరలో అభినందన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గాల పర్యటనకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు పవన్. మనపై ప్రజలు ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారీ మెజారిటీలతో 100% స్ట్రైక్ రేటుతో గెలిపించి మనల్ని శాసనసభకు పంపించారన్నారు. తొలి 100 రోజులు పాలనపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై దృష్టి పెట్టాలని సూచించారు పవన్. ప్రజలు, అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు చర్చల్లో పరుష పదజాలం వాడొద్దని హితబోధ చేశారు. మన పార్టీ శ్రేణులను బలోపేతం చేసే బాధ్యత మీపై ఉందని, ఇటువంటి అవగాహన చర్చలు ప్రతి నెలా నిర్వహించుకుందామని పవన్ తెలిపారు.